తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కుర్ర హీరోలంటేనే డబ్బులు మిగులుతాయని నిర్మాతలు అనుకుంటారు. అందుకనే వారితో లో బడ్జెట్ సినిమాలు చేస్తూ ఎంతో కొంత మిగిల్చుకుందామని చూస్తారు. కానీ అదేంటో కుర్ర హీరోల ఫిల్మ్స్ కూడా బడ్జెట్లు పెరిగిపోతూ ఉండడంతో నిర్మాతలకు 4 పైసలనేవి ఎలా మిగులుతాయి? తెలుగు పరిశ్రమలో బడా నిర్మాతలు సైతం చిన్న హీరోలతో లో బడ్జెట్ సినిమాలు చేయడం ద్వారా ఎంతో కొంత వెనకేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా చేసినా ఫైనల్ గా నిర్మాతలకు కాస్త డబ్బులు వచ్చేది లో బడ్జెట్ సినిమాలతోనే. అందుకనే కుర్ర హీరోలతో బడా ప్రొడక్షన్ హౌస్లు అంతలా సినిమాల నిర్మాణం జరుపుతున్నారు. తాజాగా శర్వనన్ సినిమా ఒకటి సెట్స్ మీద ఉంది. దీనిని పీపుల్స్ మీడియా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70% కంటే ఎక్కువగానే పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ ఈ సంవత్సరం అయిపోయే లోపు పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాకు బడ్జెట్ 45 కోట్లు. తాజాగా లెక్కల ప్రకారం ఆ ఖర్చు 50 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. నిజానికి శర్వా మార్కెట్ 25 నుంచి 30 కోట్లు మాత్రమే. అలాంటిది ఇంతలా ఖర్చు పెడితే ఒకవేళ సినిమా హిట్ అయినా నిర్మాతలకు ఏమాత్రం మిగులుతుంది అన్నది చర్చనీయాంశమైంది. అలాగే అప్పుడప్పుడు హిట్లు కొట్టే శ్రీ విష్ణు, సత్యదేవ్ కూడా తమ సినిమాల క్వాలిటీ మ్యాటర్లో కాస్త ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడంతో సదరు నిర్మాతలు కాస్త ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కుర్ర హీరోలతో సినిమాలు చేసేదే 4 పైసలు ఎక్కువగా మిగులుతాయని. అలాంటిది ఖర్చు పెంచేస్తే అమౌంట్ ఎలా వస్తుంది చెప్పండి? రాను రాను చిన్న హీరోల సినిమాలు కూడా 25 కోట్లు దాటేస్తుంటే ఇక వీరితో సినిమాలు చేయడం దేనికి? ఆ చేసేదేదో పెద్ద హీరోలతోనే సినిమాలు చేసుకోవచ్చుగా.